వెల్కమ్ టు స్నేహ టీవీ. వైఎస్ షర్మిల వైఎస్ జగన్ చేసినటువంటి అవినీతి మీద నిరంతరం ఏదో ఒక విధంగా కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి వైఎస్ షర్మిల. అయితే రీసెంట్గా ఋషికొండ ఏదైతే ఉందో ఋషికొండ మీద జరిగినటువంటి ప్యాలెస్ నిర్మాణం గురించి కూడా వైఎస్ షర్మిల స్పందించారు. ఆ విషయాలు ఏంటో అనేది దాసరి విజయ్ గారితో అడిగి తెలుసుకుందాం. విజయ్ గారు, ఏమిటి కొత్తగా షర్మిల మళ్ళీ లైన్లోకి వచ్చి జగన్ గురించి కామెంట్ చేయడం జరిగింది? అసలు ఏం జరిగింది, తను ఏం కోరుకుంటుంది? యాక్చువల్లీ ఎలక్షన్స్లో కనీసం జగన్ కన్నా 11 సీట్లు వచ్చాయి, కానీ కాంగ్రెస్కి ఒకటి కూడా రాలేదు. అవునా? 11 సీట్లు వచ్చినా కూడా ఆయన బయటికి రావట్లా, అసలు ఏదో రకంగా అసలు రావట్లా. మొన్న ఆర్కే రోజు కూడా బయటికి ఏదో అట్లా వచ్చి వెళ్ళింది, కానీ అసలు వైఎస్ఆర్ సంబంధించి ఎవరు రావట్లా, వాళ్ళు బయటికి రావట్లా. కానీ అసలు ఏం రాకున్నా షర్మిల సరే అయ్యింది, అది అయిపోయింది, ప్రజల తీర్పు, మేము గౌరవిస్తున్నాం, చక్కగా డైనమిక్గా ప్రెస్ మీట్ పెట్టి సరే ఇక నుంచి మేము సమస్యలపైన పోరాడతామని దర్జాగా చెప్పి రామోజీరావు గారికి నివాళులు అర్పించి ఒక మంచి అంటే అలా రిషికొండ పైకి కూడా వెళ్ళింది. రిషికొండ దగ్గరకు వచ్చి ఆగింది. విషయం ఏంటంటే రిషికొండ ప్యాలెస్లో అక్రమాలు జరిగాయి, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలనేది ఆమె డిమాండ్ చేసింది. మరి ఇంత అంటే చాలామంది అనుకుంటున్నారు ఎలక్షన్ల ముందంటే ఏదో ఓడించాలనుకున్నావు సరిపోయింది, కానీ పగ చల్లారట్లేదు, ఎందుకు పగపడుతున్నావు? ఇప్పుడు వాళ్ళు కదా చూసుకునేది, ఉంది అధికార పార్టీ ఉంది, అండ్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆల్రెడీ. అక్కడ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అంతకుముందు అసలు బయటికి రానిలా, ఫోటోలు ఎవరిని లోపల రానిలా. ఆ ఎమ్మెల్యే భీమిలి నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆనందం తట్టుకోలేక వెళ్ళాడు పైకి, నాదే నియోజకవర్గం, నేను ఎందుకు రావద్దు అని వెళ్ళి ఆ ఫోటోలన్నీ జనాలకు చూపించారు. చూపిస్తే అక్కడ ఏం జరిగింది, అన్నీ అసలు ఇంత ఐటమ్ నుంచి ఎక్కడెక్కడ వరకు మొలలు కొట్టే దగ్గర నుంచి తాళ్లు కట్టే వరకు అన్నీ ఒక వింత సంథింగ్. ఇవి ఎక్కడ చూడనివి, అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎవరు కొననివి, ఆన్లైన్లో కూడా ఉంటాయా లేవా అనుకునేటువంటి ఒక వింత వింత వస్తువులు. అంటే ఒకటి విజయ్ గారు, ఇప్పుడు నిజంగా కమౌట్ వచ్చేసి 15 లక్షలు, బాతింగ్ టబ్ వచ్చేసి 36 లక్షలు, నిజంగా వాస్తవేనా? దాన్ని హైప్ చేసి లేదు, వీటి రేట్లు ఎట్లా తెలుస్తాయంటే ఏదైనా సరే వాట్ ఎవర్ ఏ వస్తువు అయినా, ఇప్పుడు గూగుల్ ఒకటి వచ్చింది కదా, గూగుల్ లెన్స్లో వేసి దాని ఫోటో తీయాలి. ఇప్పుడు మన చెప్పులైనా వాచ్ అయినా ఏదైనా తీస్తే వెంటనే దానికి సంబంధించినవన్నీ వస్తాయి. ఫస్ట్ కాపీ 7,000 8,000 ఉంటే అదో చూపిస్తుంది, ఒరిజినల్ 70 లక్షలు 80 లక్షలు ఉంటే అది కూడా చూపిస్తుంది. సో ఆ రేట్లన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, వచ్చేస్తుంది వెంటనే. ఇవాళ రేపు పెద్ద ఏ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, తొందరగా వచ్చేస్తున్నాయి గూగుల్ లెన్స్. నో ఇప్పుడు టైల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అలా కూడా ఒక చిన్న ఫ్లవర్ వాచ్ ఉంది, అలా కొట్టారు వెంటనే వచ్చేస్తుంది ఈజీగా. దట్స్ ఆల్. ఆ విధంగా అన్ని చూసుకుంటే లెక్కలు వేసుకుంటే ఆ రేట్లతో సహా ఫోటోలను వైరల్ చేస్తుంటే అందరు విస్తుపోతున్నారు. అండ్ అది ఎలా ఉందంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, అది పర్యాటకుల కోసం అని ఫస్ట్, లేదు మన అధికారులు ఎవరన్నా వస్తే, ప్రభుత్వ అధికారులు వస్తే గెస్ట్ హౌస్లో ఉపయోగపడుతుంది నెక్స్ట్, విచిత్ర ఆన్సర్లన్నీ చెప్పారు. ఇంకోటి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కాటేజీని కూలగొట్టి ఇవి కట్టారు అనేది ఆ డీటెయిల్స్ చెప్పండి. అక్కడికే వస్తున్నా. అయితే పర్యాటక శాఖకి ఇవి ఉన్నాయి కదా, మన లహరి రిసార్ట్స్ లాగా మనకి వీళ్ళకి ఏదో ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించింది, హరిత రిసార్ట్స్, గవర్నమెంట్కి సంబంధించి హరిత రిసార్ట్స్ ఉంటాయి. దాని పరిధిలో అక్కడక్కడ కట్టడాలు ఉన్నాయి. ప్రతి పర్యాటక ఏదైనా సరే అంటే ప్లేసెస్ ఎక్కడ ఉన్నా సరే ఆ దరిదాపుల్లో ఒకటో రెండో కడుతున్నారు. అట్లా కొన్ని కాటేజీలు ఉండే పైన ఇంతకు ముందు, దాని నుంచి కూడా సంవత్సరానికి 25 కోట్ల ఆదాయం వచ్చేది నార్మల్గా ఎవరెవరో బస్సు చేస్తూ ఉంటే వచ్చి. ఇప్పుడు ఏమైందంటే అవన్నీ కూలగొట్టేశారు. అవి కూలగొట్టడానికి ఆయన ఖర్చు ఎంతో తెలుసా? 90 కోట్లు. కొండ పైన ఏదో చేయాలి కదా, ఆల్రెడీ ఉన్నది, దానికి కూలగొట్టడానికి 90 కోట్లు ఖర్చు అయ్యి మళ్ళీ దానికి ఇంకో 0 యాడ్ చేసో ఇంకెన్ని యాడ్ చేసారో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టారు. అండ్ దాంట్లో చూసి అసలు ఆ వరండా పెద్దది, ఎక్కడ ఏం చూసినా కట్టడం, బాత్రూమ్ ఒక వింత, కిచెన్ ఒక వింత, డైనింగ్ టేబుల్ ఒక వింత, సీలింగ్ ఒక వింత, టైల్స్ ఒక వింత, మెట్లు ఒక వింత, ఈ రకంగా. అండ్ మళ్ళీ రెడ్ శాండల్వుడ్ వాడి కూడా కొన్ని అక్కడక్కడ ఆ కబోర్డ్లు అవి ఇవన్నీ తీసారు. ఇప్పుడు మామూలుగా టీక్ వుడ్డే మనకి చాలా ఇది, ఇంకా ఎర్రచందనము
చందనం లాంటి చెక్కలంటే ఇంకా ఉంటుంది, రోస్ వుడ్, చాలా ఖరీదైనటువంటి చెక్కతో లోపల అవి చేయించుకున్నారు ఇంటీరియర్స్. ఇట్లాంటివన్నిటి బయటకు వచ్చేసాయి ఆల్మోస్ట్. ఇప్పుడు షర్మిల గారి డిమాండ్ ఏంటంటే, అసలు ఇది అవసరమా, ఎందుకు ఇలా చేసావు నువ్వు, దీని గురించి ఒక సిట్టింగ్ జడ్జిని పెట్టి విచారణ చేపడితే మొత్తం ఈ అక్రమాలన్నీ బయటకు వస్తాయి. సరే పర్యాటకుల కోసమే కట్టామనుకో, అంత కాస్ట్ ఎందుకు, అంత అవసరమే ఉంది. ఇప్పటి వరకు కొన్ని 1000 ఏళ్ళు ఉండాల్సిన కట్టడాలు కూడా మరి ఇంత ఇదిగా లేవు, అంత రిచ్గా లేవు, అంత అవసరం కూడా లేదు. బేసిక్గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు మీరు. అంటే 5 రూపాయలతో కట్టించేదాన్ని నువ్వు 5 కోట్లకు కట్టించావు, అంటే అంత వేరియేషన్ ఉంది. ఆ రకంగా చూసుకుంటే షర్మిల గారు డిమాండ్ చేస్తున్నారు. మరి సరే, షర్మిల ఎందుకు జగన్ ఇంకా వదలట్లేదు, పీడించుకు తింటుంది అనే దానికి ఆన్సర్ ఏంటంటే, ఆమెకి అంటే కనీసం ఈయన టైట్ చేస్తే, అమ్మ చెల్లి ఇలా రా, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తా, దయచేసి నా మీద పడకు అని నేను అనాలి. బికాజ్ మరి ఇంకా అంతకు మించి వేరే దారి లేదు. ఆ పిల్లకి రావాల్సినవి ఉన్నాయి, దాన్ని ఏమో లాస్ట్ టైం ఏమో అప్పుగా పుట్టింటి వాళ్ళు ఇవ్వాల్సింది అప్పుగా పెట్టాడు ఎలక్షన్ అఫిడవిట్లో. ఆ తర్వాత ఏమో ఆవిడ కూడా పోరాడుతూనే ఉంది కానీ రూపాయి ఇవ్వట్ల. ఆమెకు చెందాల్సి సాక్షిలో వాటా ఉంది, ప్రతి బిజినెస్లోనూ వాటాలు ఉన్నాయి. ఈయన అన్ని టైట్ చేశాడు. అంటే ఆమె చెప్పేటువంటిది ఏంటంటే, నాకు రావాల్సిన ఏమో ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయంటాడు, ఏదైతే ఈడీ అటాచ్మెంట్ లేవు అది తనే అంటాడు. సో అది ప్రాబ్లం. అక్రమాస్తులు అన్నా చూసావా, ఈమె వాటా అంతా అక్రమాస్తులు దాంట్లో వేసేసి నాకు రావట్లేదు, ఏవైతే ఈడీలో లేవో అన్నీ ఇదంతా నాది కాబట్టి నేను వాడుకుంటున్నా అంతే అని చెప్తుంటే, ఆమెకి ఎంత కాదన్నా కాలదా అండి. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం నడిస్తే, జైల్లో నుంచి కూడా నువ్వేం చెప్పావు, అసలు నిన్ను బతికిచ్చింది నీ పార్టీని బతికిచ్చింది. నువ్వు జైలుకి వచ్చిన అధికారులకు ఏం చెప్పి, ఆమెకు పైసా ఇవ్వకండి, చందాలు నా పేరు చెప్పుకొని ఆమెకి ఇచ్చారు, ఆమె మళ్ళీ నాకు ఇస్తుందో ఇవ్వదో, ఎంత చెల్లైనా సరే పైసే చెల్లె అని చెప్పుకొచ్చావు. అండ్ నీ దగ్గర ఉన్న రూపాయి ఇవ్వాల ఆమెకి. చెందాల్సిన ఆస్తి ఉంటుంది, ఎంత కాదనుకున్నా నీకు సంబంధించింది. నువ్వు అన్ని టైట్ చేసి, అండ్ ఊరంతా నీకు ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి, అందులో ఒకటి కూడా షర్మిలకు ఉండదా? ఈమె లోటస్ పాండ్ కూడా నీ పేరు మీద చచ్చింది, ఆమె ఉంటుంది జస్ట్ అంతే, జస్ట్ ఉంటుంది అంతే అలా క్యాజువల్గా. అలాంటి పరిస్థితుల్లో సో ఈమె ఏం చేస్తుందంటే, ఇంకా నాకు వల్ల కాదు, నువ్వు నన్ను అంత టైట్ చేసావు, నేను నిన్ను టైట్ చేసి నాకు ఇస్తావు అనే రేంజ్లోనే ముందుకు వెళ్తుంది. కరెక్ట్గానే వెళ్తుంది, తప్పేం లేదు. అంటే ఇంకొకటి మెయిన్గా ఇప్పుడు జనాలందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ కట్టిన ప్యాలెస్ లా కట్టింది టూరిజం పర్పస్ అని చెప్పేసి ఆయన అంటుంటే, ఇతను ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయిన తర్వాత అక్కడికి తన మకాంని మార్చి అదే తన ఇల్లులాగా ఉండాలనే ఇంటెన్షన్ తోటి అంత రిచ్గా కట్టాడు అంటున్నారు. దేన్ని నమ్మొచ్చు అంటారు? 100%. వై బికాస్ ఒక బాగా ధనికుడు, ఒక అంబానీ ఉండేలాగా కట్టావు, ఓకేనా, ఒక ధనికుడు ఉండేలాగా కట్టి దాన్ని నువ్వు టూరిస్టులకి ఎవరు నమ్ముతారండి? టూరిస్ట్ వచ్చి 1 day 2 days ఉండేవాడికి అంత రిచ్ ఎందుకు? వాడికి అవసరం లేదు, నువ్వు దాన్ని క్లీన్ చేయడానికే నీకు మళ్ళీ ₹1 కోటి ఖర్చు అవుతాయి. అంత రిచ్గా పెట్టుకున్న దానివి. నువ్వు ఆ వాల్ని కొన్ని కోట్లు పెట్టి కట్టావు, నేను టూరిస్ట్ని తీసుకున్నా, ఆన్లైన్లో బుక్ చేశా, 1500కో 2000కో పోనీ 5000కో, గవర్నమెంట్ కాబట్టి రేట్లు కూడా తక్కువే ఉంటాయి, ఎక్కువే ఉండవు. తీసుకున్నా, నేను గోడ మీద పాను ఉమ్మా, గుట్కాలు నమ్మి చిట్టి మెట్ల పైన ఉమ్మేసా, ఏం చేస్తారు? నువ్వు మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలన్నా కూడా నీకు కాస్టే కదా. టూరిస్టులకు ఇవ్వరు, అది ఆయన ఉండడానికే కట్టుకున్నాడు బేసికల్లీ ఆ గార్డెన్. అంత సొంత టేస్ట్ అది. అంటే అది ఎలా తెలిసింది అంటే, ఇప్పుడు ఈ లోటస్ పాండ్ అండ్ ఆయన బెంగళూరు ప్యాలెస్, ఇంకా ఆ తాడేపల్లిగూడెం ప్యాలెస్లు, ఇవన్నీ చూస్తే లోపల కొన్ని ఆయనకి టేస్ట్ ఉంటుంది కదా, ఒక మనిషి టేస్ట్ అర్థమవుతుంది చూస్తావా, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. అట్లా ఉండేసరికి అయిందే అని అర్థమైంది. గవర్నమెంట్ కట్టడాలంటే అది ఆ ఇంజనీర్ టేస్ట్ ఇంకోలాగా ఉంటుంది. నువ్వు చెప్తావు, ఇగో ఏం లేదండి ఇట్లా కాటేజీలు ఇట్లా ఇవ్వాలి అని, కమర్షియల్ పర్పస్ ఉంటుంది అంతే. ఇప్పుడు మన తిరుపతిలో కూడా మనం ఉండడానికి గోవింద, శ్రీకృష్ణ మంచి రిచ్ హౌసెస్ ఉన్నాయి, దాంట్లో కూడా మంచి బెడ్రూమ్, అది చాలా అండి మ్యాక్సిమం లగ్జరీ. అది ఇంకా అంతకుమించి లగ్జరీ ఏముంటుంది, అంతకంటే ఎక్కువ ఇవ్వరు అసలు. అవే చాలా కాస్ట్లీ కట్టారు కానీ దాటికి కూడా ఇంత నిర్మాణానికి అయ్యే ఎంత కష్టం లేదు, ఏదో నార్మల్గా ఉంటుంది అంతే. ఇది మాత్రం విభత్సమైన ఖర్చు పెట్టారు. సో ఎంత కాదనుకున్నా ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి అని చెప్పి ఆవిడ డిమాండ్ చేసింది. ఇన్ కేస్ షర్మిల గారి డిమాండ్, ఇటు అధికార పార్టీ డిమాండ్, అండ్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా 2 అడుగులు చూడండి ఒకసారి అదేంటో అంటే, ఎంతసేపు ఆ ప్యాలెస్ గురించి బయట తెలియడానికి అంతే. ఓకే, ఇది అండి ఏదైతే వైఎస్ షర్మిల వైఎస్ జగన్ మీద ఆరోపణలు చేస్తుందో, అలానే జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జితో కోరుకుంటుందో దానికి సంబంధించిన వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.
నమస్కారం.